హాఫ్ సెంచరీ కొట్టింది ఆశావహుల లిస్ట్. దీంతో ఆ జిల్లా డీసీసీ పగ్గాలు ఎవరికన్నా ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. వడపోతల తర్వాత అధిష్టానానికి ఆ నలుగురు నేతల పేర్లే చేరాయా? విధేయత, సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటున్న అధిష్టానం కసరత్తు తుది దశకు చేరిందా? డీసీసీ పీఠంపై నరాలు తెగే ఉత్కంఠ నడుస్తున్న ఆ జిల్లా ఏది? డీసీసీ అధ్యక్ష పదవికి ఏకంగా 56 దరఖాస్తులొచ్చాయి. పార్టీ కోసం కష్టపడ్డ నేతలు, సామాజిక సమీకరణాలు కలిసొస్తాయనుకున్న ఆశావహులు పోటీలు పడి దరఖాస్తులు సమర్పించారు. అందులో నుంచి చివరికి నలుగురి పేర్లను ఏఐసీసీకి పంపించడంతో ఖమ్మం డీసీసీ కోసం తెర వెనుక గట్టి లాబియింగే నడుస్తోంది. ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో జిల్లా అధ్యక్ష పదవి విషయంలో ఎవరి పంతం నెగ్గుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడు కమ సామాజిక వర్గ నాయకుడు కావడంతో ఈసారైనా మరో సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. ఖమ్మం డీసీసీ అధ్యక్ష పదవికి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్రన్ గత నెల 11 నుంచి 19 వరకు ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకుంటూనే మరోవైపు ముఖ్య నేతలతో సమావేశమై అధ్యక్ష పదవికి ఎవరైతే సమర్థులని ఆరా తీశారు. జిల్లా అధ్యక్ష పదవి ఎందుకు ఆశిస్తున్నారు, పదవి వస్తే పార్టీని బలోపేతం చేస్తారనే అంశాలను సమీక్షించి ఆ తర్వాత మంత్రుల అభిప్రాయాన్ని కూడా తీసుకుని ఏఐసీసీకి నివేదిక ఇచ్చారు. దరఖాస్తుల్ని పరిశీలించిన ఏఐసీసీ చాలా కాలంగా పార్టీకి విధేయంగా ఉన్న నలుగురి పేర్లతో జాబితాను సిద్ధం చేసింది. ఖమ్మం డీసీసీ రేసులో ఉన్న వారిలో మానుకొండ రాధాకిషోర్, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నూతి సత్యనారాయణ, మద్ది శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వీరంతా మొదటి నుంచి కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. మధిర మండలం మడుపల్లి గ్రామానికి చెందిన వేమిరెడ్డి జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ మధిర మార్కెట్ చైర్మన్ పదవులు నిర్వర్తించారు. నూతి సత్యనారాయణ వైరా నియోజకవర్గానికి చెందిన నేత. ఆయన కూడా ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం టీపీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడుకి చెందిన న్యాయవాది డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డి ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి పదవులు నిర్వర్తించారు. ప్రస్తుతం టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. గతంలో పలుమార్లు పాలేరు టికెట్ కోసం ప్రయత్నించారు. ఖమ్మం అర్బన్ మండలం బాలపేట గ్రామానికి చెందిన మానుకొండ రాధాకిషోర్ కూడా ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్లో కీలకంగా పనిచేశారు. గతంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు. నలుగురు నేతలకు పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న ముఖ్య నేతల సిఫార్సు కూడా కీలకం కాబోతోంది. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి, తుమ్మల ఏకాభిప్రాయం కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకోబోతోంది. దీంతో నలుగురిలో మంత్రుల ఆశీస్సులు ఎవరికి అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో డీసీసీ అధ్యక్ష పీఠం ఆశావహులకు ప్రతిష్టాత్మకంగా మారింది. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలు క్యాడర్ని సమన్వయం చేసుకోవాల్సిన పదవి కావడంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.